ఇంత దట్టమైన అడవిలో మేమైతే చలికి ఇక్కడే ఉండవలసి వచ్చింది. ఈ చలికి ఎవరో ఇక్కడ ఇబ్బంది పడటం చూసి మేమైతే వాళ్ళకి రగ్గులు కప్పాము. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి తలకోన. ఇది తిరుపతి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం వచ్చేసరికి లేట్ కావడంతో ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళందరూ ఎవరి గూటికి వాళ్ళకైతే చేరుకునేశారు. ఈ తలకోనలో ఉన్న వాటర్ ఫాల్స్ సుమారుగా 270 అడుగులైతే ఉంటుంది. మేము వచ్చేసరికి రాత్రి అయిపోవడంతో మమ్మల్ని అయితే అలో చేయలేదు. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఇదే లాస్ట్ పార్కింగ్ ప్లేస్. ఇంకా దీనికి మించి పైకి పోలీసులు అయితే అనుమతించరు. కొత్తగా గుడిని అయితే కడుతున్నారు. దాని యొక్క బ్లూ ప్రింట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. టోటల్గా బ్లూ ప్రింట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకాస్త ముందుకు వెళ్తే ఇదైతే ఫ్రీ భోజనము. మేము ఈ రాత్రికి ఇక్కడే భోజనం చేసుకున్నాము. ఇప్పటి నుంచే పప్పుల బేరాలు అయితే మొదలు పెట్టేశారు చూడండి. ఇక్కడైతే ప్రతి సంవత్సరం అందరూ శివరాత్రి కన్నా ఒకరోజు ముందుగానే వచ్చి అందరూ ఇక్కడైతే స్టే చేయాలని అనుకుంటారు. అదేవిధంగా మనం కూడా ఒకరోజు ముందుగా అయితే వచ్చేసి ఇంకా ఎక్కడ మనం స్టే చేయాలనేది అయితే వెతుక్కుంటున్నాము. ఈ విధంగా దారి మొదటికి అయితే వెళ్తున్నాము. ఇటుపక్క అటుపక్క నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే గుడి ముందరుండే ప్లేసు. అందరూ ఇక్కడ గుండ్లు చేపించుకొని ఇక్కడైతే మునుగుతారు. మనం అలా దోబడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎక్కడ అయితే ప్లేస్ లేదు. అందరూ చలిమంటలు వేసుకొని అంతా పనుకొని అంతా మాట్లాడుకుంటూ అంతా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉన్నాము. చాలా మంది అయితే వాళ్ళ ఊర్ల నుంచే వాళ్ళ బృందాలలాగా ఏర్పడి అంతా అడవి మార్గానైతే వస్తారు తలకోనకి నడుచుకుంటూ. అయితే మనకు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఎవరినే కానీ అనిపించలేదు. ఎందుకంటే ఫారెస్ట్లో ఏనుగులు, ఎలుగుబంట్లు ఎక్కువైపోవడంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇతర నడకదారిని అయితే నిషేధించింది. మేము ఇక్కడికి వచ్చాక మాకు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇక్కడ కూడా పైన ఫాల్స్ నీళ్ళు దూకే కాడికి ఎవరినే కానీ అంపిరంట. ఇక్కడ కూడా అదే ఏనుగులు, ఎలుగుబంట్లు ఉండటంతో అంపిలేదంట. అయితే మనం కూడా చూద్దాం, పొద్దున్నే పంపిస్తారో పంపిరో పైకి. ఇక చలి ఎక్కువ అయిపోవడంతో మేమైతే కట్టెలన్నీ సేకరించుకొని ఇంకా మేము చలిమంట అయితే వేద్దాం అనుకున్నాము. చూడండి, కట్టెలన్నీ ఎత్తుకొని వచ్చి ఈ విధంగా అయితే ఇంచుకొని అన్నీ ఒక కుప్ప వేసుకొని మంటలు అయితే ఇంకా స్టార్ట్ చేసాము. ఇక్కడైతే ఫోన్లకి సిగ్నల్స్ కానీ అసలు ఏమే కానీ ఉండవు. అంతా న్యాచురల్ లైఫ్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఒక రోజైనా కానీ ఈ విధంగా జీవించాలైతే నేను కోరుకుంటున్నాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు ఇంతమంది ఎక్కడంటే అక్కడ పనుకున్నా కానీ అసలు పురుగు పుట్ట అంటే పాము ఇలాంటివి ఏమన్నా విషపూరితమైన జంతువులు అసలు ఒక్కసారి కూడా ఎవరికి హాని జరిగినట్లయితే నేను వినలేదు. మేము గుడి ముందరే అయితే క్యాంపెయిన్ అయితే చేసుకొని అక్కడే దేవుడి ఆశలతో అయితే ఉన్నాము. ఇక అలా మాట్లాడుకుంటూ మేమైతే నిద్రపోయాము. చిన్నగా నిద్ర వచ్చేసింది. నిద్రపోతుంటే మధ్యలో మంట అయితే ఆరిపోయి పొగ అయితే కళ్ళకు వచ్చానుంది. ఇంకా మెలకం వచ్చి మళ్ళా మంట వేసుకున్నాము. ఇంతకుముందు పడుకోనప్పుడు ఏం జరిగిందంటే మనము పడుకోనప్పుడు చలికి వణుకుతుంటే నిద్రలో వేరే పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళ టవల్ తీసుకొని మా మీద అయితే కప్పినారు. ఇప్పుడు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మనమైతే వాళ్ళ టవల్ తీసి వాళ్ళకైతే కప్పేసాము. చూడండి మామ, ఎంత హ్యూమానిటీ ఈ కాలంలో కూడా. అంతే, ఇది అడవిలోకి వచ్చినప్పుడు ఒకరికొకరు చేదోడు వాదోడుగా అయితే ఉండాలి. అలాంటప్పుడే పనులన్నీ సక్రమంగా అయితే జరుగుతాయి. మేమైతే చలి కాంచుకొని అట్లా ఇంకా టైం పాస్ చేస్తూ ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మంటలు అయితే మనం ఆర్పేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అడవి కదా, మళ్ళీ ఏముండదు. టైం 4 అయితే అవుతుంది. మేమైతే టీ తాగి వెళ్ళిపోవాలంటే ఉన్నాము. ప్రస్తుతానికి స్నానం దగ్గర అయితే చూడండి మీరు ఎలా ఉందో. మేమైతే స్నానాలు చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక మేము టీ అయితే తాగేసి ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళే గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే ఎవరిని కానీ పంపించలేదు. 6 తర్వాతే అందరినీ పంపిస్తాము అంటున్నారు. ఇంకా అలా వెయిట్ చేస్తుంటే మా ఊరోళ్ళు అయితే కనిపించారు. ఇంకా మేమందరం ఇంకా 5:20, 5:30 ఇంకా పొమ్మన్నారు. ఇంకా వెళ్ళిపోయాము.
ఇక మధ్యలోకి వెళ్తానే ఇంకైతే పైకి అంపిలేదు. అటు ఫారెస్ట్ వాళ్ళంతా అక్కడ చెక్ చేస్తున్నారు. ఇంక ఇక్కడే మునిగేసాము. అసలు నీళ్ళైతే చాలా చల్లగా ఉన్నాయి. ఇంక ఎప్పటికైనా మునగాలి కాబట్టి ఇంక దూకేసాం అట్లే. కొంచెంసేపు మునిగోసి ఇంకా స్నానాలు చేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఇంకా దేవుడి దర్శనానికి అయితే బయలుదేరేసాము. చూడండి ఇక్కడ మునిగేదానికైతే ప్లేస్ ఇలాగైతే ఉంటుంది. వాటర్ అయితే చాలా ఫ్లో ఉంది, బాగా మునగచ్చు. ఇంకా ఇటు చెట్లు చూడండి ఎంత పొడుగ్గా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అసలు మాడి చెట్లు కూడా కనుక్కోలేము, అసలు అంత ఎత్తు ఉంటాయి. ఇంకా పోతం చూస్తే కానీ కనుక్కోలేము అసలు. మనం అక్కడ ఫాల్స్ అని చెప్పినాం కదా, అక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఇక్కడి నుంచే గుడి దగ్గరికి కూడా వాటర్ అయితే వెళ్తుంది. ఇంకా స్నానాలు అయితే పూర్తి చేసుకొని ఇంకా వచ్చేసాము. ఇంకా వస్తుంటే ఇక్కడైతే చిలక జాతకాలు అయితే చెప్తున్నారు. కొంచెంసేపు చిలకతో ఆడుకొని అవి కొరికితే రక్తం కూడా వస్తాయంట, అంత గట్టిగా కొరుకుతున్నాయి. ఎందుకు లేదు ఇంత అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయినాము దర్శనానికి. చూడండి మేము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే అంతా మబ్బుకొనింది. ఇప్పుడు బాగా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడు పోయే వాళ్ళు చూడండి, ఇక పొద్దున్న స్టార్ట్ అయ్యి బస్సుకు వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇంకా వాళ్ళైతే ఇప్పుడైతే మునిగేదానికి వెళ్తారు. పదండి తలకోన అందాలు చూసేద్దాం. దేవుని దర్శనం చేసుకొని అన్నప్రసాదాలు తీసుకొని మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.